మనుషులని అలసట కంటే ఎక్కువగా నీరసపరిచేది బోర్ ఫీలింగ్. ఈ బోర్ అనేది ఇటీవల యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. ఒక లక్ష్యం లేకపోవడం వల్ల వచ్చే బోర్ ఇది. కాస్త వయస్సు దాటిన స్త్రీలలో కూడా ఇదే ఫీలింగ్ అని గమనించవచ్చు. అమెరికా లాంటి దేశాలలో జీవితం బోర్ కొడుతుందని ఆత్మహత్యలకి పాల్పడే వాళ్ళు కూడా ఉన్నారు. చిత్రమేమిటంటే బోర్ కొట్టినప్పుడు ఏ పని చేయాలనిపించదు. చాలా అసంతృప్తిగా, చిరాగ్గా, బద్ధకంగా ఉంటుంది. లేదా టీవీ, ప్రవచనాలు, విండో షాపింగ్ ఇలాంటి నిరర్థకమైన పనులు చేయాలి అని అనిపిస్తుంది. కొత్త విషయాలలో ఆసక్తి చూపించటం, కొత్త ఛాలెంజ్‌లని స్వీకరించటం, కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవటం బోర్ తగ్గించుకోవడానికి ఒక మార్గం. ఇది పైకి చిన్న చిట్కాలా కనిపించినా సులభమే. ఒక చిన్న ఉదాహరణ గమనించండి. నీటిలో పడవ ఎందుకు మునగదు అన్న ఫిజిక్స్‌కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ టీవీలో చూపిస్తున్నారనుకోండి. వెంటనే ఆ ఛానల్ మార్చి సినిమా పాటల ఛానల్ చూడడానికి ఇష్టపడతాం. మనం కొత్త విషయాల పట్ల ఆసక్తిని పెంచుకొని ఉంటే ఆ సినిమా పాటల కన్నా ఎక్కువ ఆనందాన్ని మనకి ఇచ్చేది ఉండేదేమో. అంతవరకు ఎందుకు? సోషల్ వర్క్‌లో ఆసక్తి ఉంటే వికలాంగులతోనూ, మానసికంగా పరిణితి చెందని పిల్లలతోనూ, రోగులతోనూ కాస్త కాలం గడపడం వల్ల మనం వాళ్ళకన్నా ఎక్కువ అదృష్టవంతులమని తెలుస్తూ ఉంటుంది. ఇంత చిన్న పనులు కూడా మనం ఎప్పుడూ చెయ్యం. మనతో వచ్చిన చిక్కేమిటి? కొత్తవి, నూతనత్వాన్ని స్వీకరించడానికి మనం భయపడతాం. అందులో ఏ ఆనందం ఉందో తెలుసుకునే ప్రయత్నం అస్సలు చెయ్యం. మన ఇళ్లలో కూడా చూడండి, ఎప్పుడూ వంకాయ కూర, రసం, పప్పు మొదలైనవే తయారు చేసుకుంటూ ఉంటాం. కొత్తతనాన్ని అసలు ప్రయత్నించం. హోటల్‌కి వెళ్ళినా కూడా మనకి అలవాటైన పదార్థాలే ఆర్డర్ చేయడానికి ఇష్టపడతాం తప్ప కొత్త వాటిని ప్రయత్నించం. ఈ విధమైన నిరాసక్తతే మన బోర్ వైపు తీసుకువెళ్తుంది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ జీవితంలో పెద్ద పరిణామాలని ప్రారంభాలు. కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఉన్న ఆనందాన్ని గ్రహించగలిగితే అందులో ఉన్న సంతృప్తి మరి దేనిలోనూ ఉండదు. చాలామంది నేను పుట్టినప్పటి నుంచి గత 30 ఏళ్లుగా కాఫీ కూడా తాగలేదు అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అదేమీ గొప్ప విజయం కాదు. కాఫీలో ఉండే ఆనందాన్ని వాళ్ళు మిస్ అవుతున్నారన్నమాట. కాఫీ తాగి అందులో ఏ ఆనందమూ లేదని తెలుసుకోవడం ఒక పద్ధతి. అందులో ఆనందం ఉంటే అది వ్యసనంగా మారకుండా కంట్రోల్ చేసుకుంటూ అందులో ఉండే ఆనందాన్ని ఆస్వాదించడం మరో పద్ధతి. ఏదైనా సరే అది మన బలహీనతగా మారనంత కాలం ఆనందాన్నిచ్చే ప్రతి విషయాన్ని అనుభవించాల్సిందే. ఇదే థియరీ నేను చాలా పుస్తకాల్లో వ్రాసుకుంటూ వస్తున్నాను. నీటి బుడగల్లో ఉండే కొందరు ఈ వాదన అంగీకరించరు. చేయవలసిన పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వ్రాసుకొని వరుసలో చేస్తూ పోతుంటే బోరెందుకు కొడుతుందని నాకు తెలిసిన ఒక పెద్ద వ్యాపారవేత్త ఎప్పుడూ అంటూ ఉండేవాడు. అది నిజమే అనుకుంటాను. మేమందరం రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటాయా అని నిరంతరం బాధపడుతూ ఉంటాం. అప్పుడే రోజు గడిచిపోయిందా అని దిగులు చెందుతూ ఉంటాం. ఏమీ తోచటం లేదనే వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం. కొంతమంది వయసు గురించి తరచూ ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఈవినింగ్ వాక్‌కి తప్ప మర్దేనికి నడవరు. ఇంట్లో పనికి వయసు సాకు చెబుతారు. ఇంత చేస్తే వారి వయసు 50 దాటదు. 70 ఏళ్ల ప్రధానమంత్రి రోజుకు దాదాపు కిలోమీటరు నడవవలసి వస్తుంది. 100 మెట్లు ఎక్కవలసి వస్తుంది. కనీసం 40 సార్లన్నా కరచాలనం, 100 సార్లు నమస్కారం చేయవలసి వస్తుంది. అదీగాక ఆ వయసులో సైనిక కవాతు స్వీకరించటం, ఒంగోని సమాధుల మీద పుష్పగుచ్ఛాలు ఉంచటం లాంటి శారీరక శ్రమ కూడా ఉంటుంది. పివి నరసింహారావు, ఎన్టీ రామారావు లాంటి రాజకీయ నాయకులని, రాఘవేంద్రరావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి కళాకారులని, నవాబ్ పటోడి, ఉగ్రమీర్ లాంటి క్రీడాకారులను చూసినప్పుడు అదే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. 50 ఏళ్ల వయసులో కూడా వారు అంతగా ఎలా శ్రమించగలుగుతున్నారా అని. ఒక దర్శకుడి విషయం తీసుకుంటే పొద్దున్న 5కి మొదలై పని రాత్రి 10 వరకు కొనసాగుతుంది. ఎండలో, వానల్లో పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉండాలి. అదీకాక షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్క్రిప్ట్ మీద కూర్చోవాలి. అది మానసిక శ్రమ. ఒక దర్శకుడు షూటింగ్‌కి వెళ్ళకపోతే నిర్మాతకి 50,000 నుంచి ₹1,00,000 దాకా నష్టం వస్తుంది. వివిధ దర్శకులతో నాకున్న పరిచయాలతో అలా ఎప్పుడూ అనారోగ్యం వల్ల వారు షూటింగ్‌కి మానేసిన సందర్భం నేనెరుగను. ముఖ్యంగా 30 ఏళ్లకే నడుము నొప్పి, ఎసిడిటీ, మైగ్రేన్ లాంటి బాధలతో యువత వర్రీ అవుతూ ఉండడం గమనిస్తాం. ఇంత చిన్న వయసులోనే వీరిలా బాధపడుతూ ఉంటే 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా వాళ్ళు ఎలా శ్రమ పడగలుగుతున్నారు అన్న నా సందేహానికి సమాధానం రాబర్ట్ స్కల్లర్ రాసిన పుస్తకంలో దొరికింది. నిరంతరం పనిచేసేవాడి శరీరం ఆ శ్రమకు అలవాటైపోతుందట.
మెదడు కూడా అంత చురుకుగానే పనిచేస్తుందట. ఎప్పుడైతే శరీరానికి, మెదడుకి కావలసినంత దానికన్నా ఎక్కువ విశ్రాంతి ఇచ్చామో అప్పుడది ఖాళీగా కూర్చొని రకరకాల బాధలని, రోగాలని ఆవాహిస్తాయట. నేను చూసిన ప్రపంచానికి దీనిని అన్వయించుకుంటే అక్షరాల నిజం అనిపించింది. ప్రస్తుతం 50 ఏళ్లున్న ఈ యువకులు మరో 25 ఏళ్లు పోయాక 2020లో ఎంత ఉత్సాహంగా ఉంటారా అని నాకు కుతూహలంగా ఉంటుంది. స్కల్లర్ తన పుస్తకంలో తనకి ఒక డాక్టర్కి జరిగిన సంభాషణని ఈ విధంగా వ్రాశారు. ఎందుకు కొంతమంది వ్యక్తులు చాలామంది కన్నా ఎక్కువ ఎనర్జీతో శక్తివంతంగా ఉంటారు? స్కల్లర్ అడిగాడు. ఇది శరీరంలోని గ్లాండ్స్కి సంబంధించిన విషయం. కొంతమంది వ్యక్తులకి శరీరంలో గ్లాండ్స్ చాలా శక్తివంతంగా ఉంటాయి అన్నాడు డాక్టర్. రచయితకి ఆ డాక్టర్ చెప్పింది అర్థం కాక, అంటే కేవలం కొంతమంది శరీరంలోనే ఈ గ్లాండ్స్ ఉంటాయా అని అడిగాడట. ఈ గ్లాండ్స్ ప్రతి మనిషిలోనూ ఉంటాయి, కానీ అది అతడి యొక్క మానసిక తత్వాన్ని బట్టి, అతడి శరీర విధానాన్ని బట్టి సిచ్యుయేషన్ అవుతూ ఉంటాయి అంటూ తన వ్యాఖ్యని మరీ కొంత వివరణ ఇచ్చాడు. భయం, బాధ, కోపం, సెల్ఫ్ పిటీ, ఈర్ష్య, అసూయ, బద్ధకం, దిగులు మొదలైనవన్నీ మనసులోని శక్తిని పీల్చేసుకుంటాయి. అలాగే ఉత్సాహం, చిరునవ్వు, రేపటి మీద ఆసక్తి, పని చేయాలన్న తపన, ఎప్పుడూ ఆనందంగా ఉండడం మొదలైనవన్నీ ఈ గ్లాండ్స్ను మరింత శక్తివంతంగా పనిచేయడానికి దోహదపడతాయి. స్కల్లర్ పుస్తకం చదివిన తర్వాత ఇది అక్షరాలా నిజం అనిపించింది. క్యాన్సర్, క్షయ మొదలైన రోగాల గురించి కాదు ఇక్కడ చెబుతుంది. చిన్న ఎమోషన్కే కడుపులో ఎసిడిటీ వల్ల మంటగా ఉందనే వాళ్ళు, చిన్న షాక్కే కన్వల్షన్ వచ్చి వణికిపోయేవాళ్ళు, దిగులు పెంచుకొని హిస్టీరియా తెచ్చుకునేవాళ్ళు దీనికి ప్రత్యక్ష తార్కాణం. శరీరపు ఆరోగ్యం మీద మనసు ఆరోగ్యం ప్రభావం ఎంత ఉంటుందో చెప్పడానికే ఈ ఉదాహరణలన్నీ. మనసుకి, శరీరానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మనసు బాగున్న పక్షంలో చాలా రకాలైన అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ఒకటి గుర్తుంచుకోవాలి, ఇంకెవరో అన్నీ అమర్చి పెడితే ఖాళీగా తిని కూర్చునే వాళ్ళకే ఖరీదైన శారీరక, మానసిక రోగాలు వస్తాయనేది నిర్వివాదాంశం. అందుకే వీటిని కొని తెచ్చుకునే రోగాలు అంటారు. నిరంతరం కష్టపడి సదా ఆనందించే వ్యక్తికి ఈ రోగాల గురించి ఆలోచించే సమయం ఉండదు. ఎప్పుడైతే మనసుకి ఇంత సమయం లేదో శరీరం ఆ విషయాన్ని గ్రహించి తనంతట తానే సర్దుకుంటుంది. శరీరం కొత్త అల్లుడు లాంటిది. అత్తగారింట్లో తన గొంతెమ్మ కోరికలు తీరాలన్న విషయం గ్రహిస్తే చచ్చినట్టు పడి ఉంటుంది. మనలో చాలామంది కష్టపడి పని చేస్తాం. అయితే కొందరు చేస్తున్నారు పని మీద ఇష్టం పెంచుకుని చేస్తూ ఉంటే అది మరికొంతమంది మరో దారి లేక అయిష్టంగా చేస్తూ ఉంటారు. పనిలో ఆనందాన్ని వెతుక్కొని ఇష్టంగా పనిచేసే వాళ్ళు జీవితాన్ని ఆనందిస్తారు. తప్పదే అని నీరసంగా పనిచేసే వాళ్ళు ఏ ఎదుగు బొదుగు లేకుండా జీవితాన్ని గడిపేస్తారు. దాన్ని జీవించటం అనరు, బ్రతకటం అంటారు. ఈ థియరీని ఎవరు కాదనలేరు కదా. జీవితమంతా నేను పుస్తకాలు రాసుకోవటం, చదవటం తప్ప ఏమీ చేయలేదు, అయినా ఏ పని చేయలేదన్న ఫీలింగ్ నన్నెప్పుడూ బాధించలేదు అనేవాడు మార్క్ ట్వైన్. ఇష్టం అనేది మనిషికి ఎంత సంతృప్తి ఇస్తుందో చెప్పడానికి ఈ వాక్యం చాలు. జీవితం నుండి ఏమీ ఆశించని ఒక గుమస్తా 40 ఏళ్ల తర్వాత సూపరింటెండెంట్గా రిటైర్ అవ్వచ్చు. భార్యని, 2 పిల్లల్ని కూడా సంపాదించుకోవచ్చు. చిన్న ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. ఇదే జీవితం అని సంతృప్తి పడవచ్చు. నిజంగా అతనంత సంతృప్తిగా ఉంటే ఎవరికీ ఏ అభ్యంతరమూ లేదు. నేను తృప్తిగా లేను అని అనుకుంటేనే సమస్య వస్తుంది. ఇప్పుడే ఈ బోర్ ఫీలింగ్ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. మూల కారణాలు కనుక్కోవాలి. ఆ వ్యక్తి సాయంత్రం పూట ఏం చేస్తాడు? ఇంటికొచ్చి పెళ్ళాం పిల్లలతో హాయిగా కాలం గడుపుతూ వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాడా? అంతకన్నా కావాల్సిందేముంది? చాలామంది అలా చేయరు. పోనీ మంచి పుస్తకాలు చదువుతూ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడా? చాలామంది అదీ చెయ్యరు. ఇంట్లో పిల్లలకి పాఠాలు చెబుతున్నాడా? లేదు. సహచరులతో కలిసి లోకాభిరామాయణం మాట్లాడుతున్నాడా? సభలు, సమావేశాలకు వెళ్ళి అవతలి వాళ్ళు చెప్పేది విని రాత్రి 10ంటికి ఇంటికి చేరుకుంటున్నాడా? చిన్నప్పటి మిత్రులైన వాళ్ళెవరైనా ఉన్నత స్థానాల్లో ఉండి తమ ఊరు వచ్చి హోటల్లో దిగితే వాళ్ళు రూముకెళ్ళి పాత మిత్రత్వాన్ని గుర్తు చేసుకుంటూ, వాళ్ళు సోడా బాటిల్స్ విప్పుతూ, వాళ్ళకి ముందు కనిపిస్తూ వాళ్ళతో పాటు సమాన స్థాయిలో ఉన్నట్టు ఊహించుకుంటూ సంతృప్తి పొందుతున్నాడా? లేకపోతే గుళ్ళకి, గోపురాలకి, బాబాల దగ్గరికి వెళ్ళి అదే పుణ్యమంటుకు మురిసిపోతున్నాడా? మీరు అడగవచ్చు, సాయంత్రాలు హాయిగా గడిపితే తప్పేముంది? ఎప్పుడూ విజ్ఞానము, మానసిక విశ్లేషణ ఇవేనా అని. నిజమే.
నిజమే. ఏమీ అవసరం లేదు. కానీ గుమస్తా సాయంత్రం పూట హాయిగా ఏం చేస్తున్నాడు? వీటన్నిటిలోనూ ఆనందం ఉంటే మరి బోర్ దేనికి? పక్కింటి వాడి కొత్త అంతస్తుని చూసి ఈర్ష్య దేనికి? ఇదంతా వర్తమానం. ఇక భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. జీవితం ఎప్పుడూ సజావుగా సాగిపోదు. అనుకోని ప్రమాదాలు వస్తూ ఉంటాయి. అనారోగ్యం రావచ్చు, పోలీస్ కేసులో ఇరుక్కోవచ్చు, కొడుకు నిరుద్యోగం కావచ్చు. అప్పుడే డబ్బు, ధైర్యం కావాల్సి ఉంటుంది. భవిష్యత్తులో రాబోయే అవసరాలను ముందే ఊహించలేకపోతే ఎలా? ఈ రెండూ కావాలంటే నిశ్చయంగా పైన చెప్పిన విధంగా సాయంత్రాలు గడపకూడదు. కొంతమంది సాయంత్రాలు, సెలవు రోజులు, ఆదివారాలు రాగానే పెళ్ళాం బిడ్డలతో సహా బంధువుల ఇళ్ళకి బయలుదేరతారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళతో గడిపి తమ పిల్లలు వాళ్ళ పిల్లలతో దెబ్బలాడుకుంటూ, కొట్టుకుంటూ, ఆడుకోవడం చూసి సంబరపడిపోతూ తిరిగి ఇంటికి వచ్చి ఈరోజు ఆనందంగా గడిపాం అనుకుంటారు. అదే రోజుని అంతకన్నా ఆనందంగా గడపవచ్చన్న విషయాన్ని తెలుసుకోరు. మీరొక ప్రశ్న అడగవచ్చు. ఈ విషయాన్ని నువ్వెలా చెప్పగలవు అని. నిజమే, నేను చెప్పలేను. కానీ ఇందులో నిజంగా అంత సంతోషం ఉండి ఉంటే మనుషులకి ఇన్ని సమస్యలు ఎందుకొస్తాయి? పిల్లలందరూ ఎందుకు మంచి మార్కులతో పాస్ అవ్వరు? భర్తలు సరిగ్గా చూసుకోవటం లేదని ఆడవాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేస్తారు? మగవాళ్ళు ఇళ్లను వదిలేసి ఎక్కువ కాలం బయట ఎందుకు గడుపుతారు? అంటే పై థియరీలో ఏదో లొసుగు ఉందన్నమాట. 6 రోజుల పాటు ఆలస్యంగా ఇంటికి రావడం కోసం ఆదివారం రోజు తనని, పిల్లల్ని, స్నేహితుల్ని ఇంటికి తీసుకువెళ్ళాడని, అక్కడ కూడా అతనే ఆనందిస్తున్నాడని, తనని మిగతా ఆడవాళ్ళతో వంటింటికి పరిమితం చేశాడని గుర్తించలేని భార్య అజ్ఞానంపై మగవాడు ఆడుకునే ఆట ఇది. ఇప్పుడు 2 ఉదాహరణలు చెప్తాను. ప్రతి సెలవు రోజులాగానే మీ భార్య పిల్లల్ని తీసుకొని మీ స్నేహితులింటికి వెళ్లారు. ముందు గదిలో మగాళ్ళందరూ పేకాట ఆడుతున్నారు. లోపలి గదిలో ఆడవాళ్ళందరూ చేరి వంటలు వండుతున్నారు. పిల్లలు గోల చేస్తూ ఆడుకుంటున్నారు. పేకాటలో 2000 పోయింది. పిల్లల మీద విసుక్కున్నారు. లేదా లాభం వచ్చింది. సాయంత్రం ఇంటికి వస్తున్నప్పుడు భార్యతో రేపు నీకు 200 ఇస్తాను, చీర కొనుక్కో అని ఉదారంగా చెప్పారు. ఆమె సంతోషించింది. పేకాటలో అలసిపోయిన మీరు ఇంటికి రాగానే భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. ఇది ఒక ఉదాహరణ. అదే సెలవు రోజు మీరు పిల్లల్ని కూర్చోపెట్టి 2 గంటల పాటు చదువు చెప్పారు. ఆ సాయంత్రం పిల్లల్ని లైబ్రరీకి తీసుకెళ్ళి ఎలా ఉంటుందో చూపించారు. కొంతసేపు అక్కడున్న పిల్లల పుస్తకాలు వాళ్ళ చేత చదివించారు. ఆ తర్వాత భార్యని, పిల్లల్ని హోటల్కి తీసుకెళ్లారు. వస్తూ వస్తూ ఒక బట్టల షాపు దగ్గర ఆగి మీ భార్య చీర సెలెక్ట్ చేస్తూ ఉంటే పక్కన నిలబడి సూచనలు ఇచ్చారు. 1000 కాదు 2000 పెట్టి కాస్త ఖరీదైన చీర కొనుక్కో అన్నారు. కబుర్లు చెప్పుకుంటూ రాత్రి 10కి అందరూ ఇంటికొచ్చారు. ఈ రెండిటిలో ఏ అనుభవం బాగుంటుంది? దీన్నే క్లోజ్డ్ సర్క్యూట్ రిలేషన్షిప్ అంటారు. బోర్ లేకుండా ఒక మనిషి బతకటానికి ఎంతమంది కావాలి? కొద్దిమంది చాలు. భార్యాపిల్లలు ఎలాగూ ఉండనే ఉంటారు. పబ్లిక్ రిలేషన్స్ కంపల్సరీ అయిన వ్యక్తికి తప్పదేమో కానీ మిగతా వాళ్ళకందరికీ ఇంత విస్తృతమైన పరిధిలో స్నేహాలు, సంబంధాలు ఉండడం అనవసరం. ఎప్పుడైనా సరే చిన్న చిన్న వృత్తాలలో మనం అనుకున్న వాళ్ళతో మనం ఏర్పరచుకున్న అనుబంధం చాలా తృప్తినిస్తుంది. చిన్న చిన్న వృత్తాలు మనుషుల మధ్య మంచి కమ్యూనికేషన్ని పెంచుతాయి. మిగతా స్నేహాలు, బంధాలు అన్నీ పై పొరల్లాంటివే. బోర్ గురించి మరో కోణం విశ్లేషిద్దాం. ఒక పని చేస్తున్నప్పుడు కలిగే సంతృప్తి ఆ పని పూర్తయిన తర్వాత ఉండదు. ఆ రోజు ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం మన లక్ష్యం. చూస్తున్నంతసేపు ఏదో ఉత్సుకత ప్రదర్శిస్తాం. మ్యాచ్ అయిపోయిన 10 నిమిషాల్లో తృప్తి తాలూకు పరిమాణం తగ్గిపోతుంది. వెంటనే మరో దానిలో ఆనందం పొందాలి. కాబట్టి ఒకటి తర్వాత మరొక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని చేరుకోవడానికి కృషి చేస్తే జీవితం ఉద్విగ్నంగానూ సంతృప్తిగానూ ఉంటుంది. పెళ్ళి ఉత్సాహం, పిల్లలు ఉత్సాహం ఉన్నట్టే వారికి చదువు చెప్పటంలో కూడా ఉత్సాహం ఉండాలి. ఒక లక్ష్యం పూర్తయింది కదా అని చతికిల పడితే ఆనందం కూడా అక్కడితో ఆగిపోతుంది. దాన్నే బోర్ అంటారు. మనుషులందరూ వర్క్ అడిక్ట్గా మారమని, వర్క్ హాలిక్గా ఉండమని కాదు ఇక్కడ. అందుకే బంతాట తర్వాత మరొక ఆట అన్న ఉదాహరణ వచ్చింది. వర్క్ లవర్కి, వర్క్ హాలిక్కి చాలా తేడా ఉంది. ఆ తేడా క్రియేటివిటీ అంటాము. ఉదాహరణకి వర్క్ హాలిక్ తీసుకుందాం. కంపెనీ అంతా తన మీదే ఆధారపడ్డట్టు రాత్రి 10 వరకు పనిచేస్తూ ఉంటాడు. అతడు లేకపోయినా ఆ కంపెనీ మూతపడదు. ఇంత చిన్న విషయం గ్రహించక తన జీవితాన్ని దానికి అంకితం చేసుకుంటాడు. అతడి బలహీనత చూసి యజమాని అతడికి ప్రమోషన్ ఆశ పెడతాడు. సిన్సియర్ అయినే బిరుదు ఇస్తాడు. పనిలోన ఆనందం ఉందని మనస్ఫూర్తిగా నమ్మేలా చేస్తాడు. ఇటువంటి వాళ్ళని భరించడం చాలా కష్టం. భార్యతో పిక్నిక్ వెళ్ళినా కూడా మళ్ళీ ఆఫీస్ ఫోన్ చేసి ఫలానా పని ఏముంది అని అడుగుతాడు.
ప్రపంచాన్నంతా తన భుజాల మీదే మోస్తున్నట్టు బాధపడిపోతూ ఉంటాడు. ఇటువంటి వాళ్ళతో సహజీవనం పెద్ద బోరు. తమ వల్ల కుటుంబ సభ్యులు ఎంత నష్టపోతున్నారో గ్రహించరు. జీవితంలో ఎంత పైకి పోతున్నా ఇంటికొస్తే నిరంతరం చిరాకు పడిపోతూ ఉంటారు. మాటిమాటికి ఇంట్లో వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపిస్తూ తాము ఎంత కష్టపడుతున్నారో, తమ కష్టంలో వాళ్ళందరూ ఎంత సుఖపడిపోతున్నారో అని చెప్పడానికి ప్రయత్నిస్తారు. మరొక ఉదాహరణ చెప్పి ఈ బోర్ ముగిస్తాను. మద్రాసు నుంచి ఒకసారి 4 కార్లలో మేమంతా ఊటీ వెళ్ళడం తటస్థించింది. అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు పక్కన చిన్న బోర్డు చూశాం. లవ్ డేల్కి కాలిదారి 8 కిలోమీటర్లు అన్న బోర్డు ఉంది. మాతో పాటు కారులో ఉన్న పెద్ద పారిశ్రామికవేత్త మనం కార్లు పంపించేసి కాలినడకన వెళ్దాం అని ప్రపోజ్ చేశాడు. 4-5 తప్ప మిగతా వాళ్ళందరూ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. మేము మాత్రం ఆయనతో కలిసి బయలుదేరాం. మేము అక్కడికి చేరుకునేసరికి దాదాపు గంట పట్టింది. 30 కిలోమీటర్ల దూర ప్రయాణం చేసి అప్పుడే వచ్చిన కార్లు అక్కడ మా కోసం వేచి ఉన్నాయి. జీవితంలో అతి గొప్ప మధుర స్మృతుల్లో ఆ ప్రయాణం ఒకటి. మనుష్య సంచారం లేని కాలిదారి, చుట్టూ కొండలు, జలపాతాలు, ఆహ్లాదకరమైన ప్రకృతి, కాలుష్యం అంటుకోని వాతావరణం. అసలు మేమంత దూరం ప్రయాణిస్తున్నామన్న విషయమే తెలియలేదు. వీటన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే ఆ ప్రపోజల్ చేసిన పారిశ్రామిక వయస్సు అప్పటికే 65 సంవత్సరాలు. జీవితాన్ని క్యాజువల్గా తీసుకుంటూ పోతే జీవితం కూడా మనకంత నిరాసక్తతనే ఇస్తుంది. దానికి కొత్త అనుభవాలు ఇవ్వడం ప్రారంభిస్తే వాటిని రసాయనిక చర్య ద్వారా మార్చి అది కొత్త అనుభూతినిస్తుంది. ఈ చిన్న విషయం గ్రహిస్తే జీవితంలో నిరాసక్తకి, బోరుకి చోటే ఉండదు. అందుకే కొత్తను చూసి భయపడకండి, ఆహ్వానించండి. అశాంతి అన్న అధ్యాయంలో అభద్రతాభావం. జీవితంలో అశాంతికి, అభద్రతాభావానికి సంబంధం ఏమిటన్న అనుమానం కొందరికి రావచ్చు. పైకి కనపడదు కానీ చాలామంది మనిషిలో ఉండే అభద్రతాభావమే కాలక్రమేణా నిరాసక్తికి దారితీయవచ్చు. దీనికి ఒక ఉదాహరణ. ఒక అమ్మాయి ఆ వ్యక్తి అంతకుముందే వివాహం చేసుకుందన్న విషయాన్ని తెలుసు కూడా ప్రేమలో పడింది. కొంతకాలానికి ఆ అమ్మాయి మీద అతడికి ఇంట్రెస్ట్ తగ్గి దూరం అవసాగాడు. ఆ విషయం చెప్పుకుంటూ అతడిని నేను వివాహం చేసుకోమని కోరలేదు, మనస్ఫూర్తిగా ప్రేమించాను. మొదట్లో అతను కూడా తను నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించానని తరచూ చెప్తుండేవాడు. కానీ ఇప్పుడు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అని అందరి దగ్గర వాపోయేది. ఒక వివాహమైన వ్యక్తిని ప్రేమించటం ఏమిటన్న వేద సూక్తులు కానీ నీతి వాక్యాలు కానీ ఇక్కడ ప్రస్తావించటం లేదు. ఆమె చేసిన తప్పు అతడిని ప్రేమించటం కాదు, తనలో ఉన్న 2 బలహీనతని తెలుసుకోలేకపోవటం. 1, తనకి హోల్డ్ చేసే కెపాసిటీ లేదు. 2, హోల్డ్ చేసే కెపాసిటీ చాలామందికి ఉండదు. అప్పుడే మంగళసూత్రం అనే బంధం కట్టి పడేస్తుంది. ఇక్కడ ఆ బంధం లేదు. ఎప్పుడైతే ఈ 2 వాస్తవాల్ని ఆ అమ్మాయి గుర్తించలేకపోయిందో అప్పుడు అశాంతికి లోనైంది. అవతలి వ్యక్తి మనసుని ప్రేమించేలాగా చేసుకోవటం కోసం మనని మనం కోల్పోనవసరం లేదు. ఏడుపు మొహంతో బతకనక్కర్లేదు. మోసం చేశావని నింద వేయక్కర్లేదు. ఇవన్నీ కేవలం అభద్రతాభావంతోనే వస్తాయి. నమ్మశక్యం కాకపోయినా అది వాస్తవం. అవతలి వ్యక్తి పట్ల మనకి పూర్తిగా నమ్మకం కుదరకుండానే అతడిని ప్రేమించి ఆ తర్వాత బాధపడడం మన మీద మనకున్న అపనమ్మకాన్ని సూచిస్తుంది. మీరు స్త్రీ అయితే మీ అభద్రతాభావం పురుషుడి మేల్ యుగోని సంతృప్తిపరుస్తుంది. దాన్ని ప్రేమ అనుకోవటం అజ్ఞానం. మన అభద్రతాభావం మన మీద అవతల వాళ్ళకి చులకన చేస్తుంది తప్ప ప్రేమని కలుగచేయదు. ప్రేమ వేరు, అభద్రతాభావం వేరు. ఎప్పుడైతే అవతలి వారి మీద ఆధారపడుతున్నామని తెలిసిందో అప్పుడు వారికి మనం చులకనైపోతాం. పైన చెప్పిన సంఘటనలో ఆ అమ్మాయి కొంత హుందాగా ప్రవర్తించి ఉంటే మరికొంతకాలం హోల్డ్ చేయగలిగి ఉండేది. కలిసినప్పుడల్లా తన బలహీనత గురించి, అతడు తనకి చేసిన మేలు గురించి మాట్లాడుతూ ఉండేది. కొంతకాలం పాటు అదంతా అతడి అహాన్ని బాగా సంతృప్తిపరిచినట్టు కనిపించినా తర్వాత విముఖత కలగసాగింది. ఒకసారి ప్రేమలో ఫెయిల్ అయిన తర్వాత ఆ అమ్మాయి లాంటి వ్యక్తులు తిరిగి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ఈ మధ్యకాలంలో మీరు విపరీతమైన నిరాసక్తతని పెంచుకుంటారు. మధుర స్మృతులతోనూ దిగులు జ్ఞాపకాలతోనూ ఆందోళనగా గడుపుతారు. అందుకే వ్యక్తి అశాంతికి అతడి అభద్రతాభావం కూడా ఒక కారణం అని మొదట్లో చెప్పింది. ఇటువంటి అభద్రత పోవాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1, చాలామంది అటు ఉంటే మనము
అటే ఉండనవసరం లేదు. మనం నమ్మింది ఇటు ఉంటే మనతో పాటు కొంతమంది ఇటు ఉంటారు. కాలక్రమేణా ఆ కొంతమందే చాలామంది అవుతారు. కావలసింది మన పట్ల మనకి నమ్మకం అని గుర్తించటం. 2. కష్టమైనవి చేయడానికి కాస్త ఎక్కువ కాలమే పట్టవచ్చు. అసాధ్యమైనవి చేయడానికి ఇంకొంచెం ఎక్కువ కాలం మాత్రమే పడుతుంది అని తెలుసుకోవాలి. 3. సామాన్యులు, విఘ్నులు ఇద్దరూ సమస్యతో పోరాడతారు. సామాన్యుల కన్నా విఘ్నులు మరో 5 నిమిషాలు ఎక్కువ కాలం పోరాడతారు. అది గ్రహించగలడం. ఈ 3 పాయింట్లు గుర్తుంచుకుంటే మనకి మన మీద నమ్మకం పెరుగుతుంది. ఈ అపనమ్మకం గురించి సిడ్నీ షెల్డర్ అన్న రచయిత ఒక పాత్ర ద్వారా చాలా గొప్పగా వివరించారు. ఒక పెద్ద పారిశ్రామికవేత్తకి 3 కూతుళ్ళుంటారు. అందులో 2 మంచి సౌందర్యరాశులు. 18 ఏళ్ల మూడో కూతురు అనాకారి. ఆమెను ఎవరూ పట్టించుకోరు. ఒక కుర్రవాడు తన గర్ల్ ఫ్రెండ్తో దెబ్బలాడి ఆ కోపంతో ఆమె దగ్గరికి వస్తాడు. ఆమెతో సెక్స్లో పాల్గొన్నప్పుడు అతడు చాలా సంతృప్తి చెందినట్టు ఒక కాంప్లిమెంట్ ఇస్తాడు. దాంతో ఆ అమ్మాయి అవతల వాళ్ళని సంతోషపరచడం ద్వారా తనకి గుర్తింపు లభిస్తుంది అన్న విషయం తెలుసుకుంటుంది. ఈ రకమైన మనస్తత్వంతో ఆ రోజు నుండి ఆమె ప్రతి మగవాడిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తుంది. అలా సంతోషపెట్టడం ద్వారా తనకు వచ్చే గుర్తింపు చూసి సంతృప్తి పడుతూ ఉంటుంది. ఈ రకమైన సూడో సంతృప్తికి కారణం మనిషి మనసులో ఉండే అంతర్లీన అభద్రతా భావమే. ఒక మంత్రి గానీ, నటుడు గానీ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఫుట్పాత్ మీద నిలబడి చేతులూపుతాం. వాళ్ళు మన వైపు చూసి చెయ్యూపి నవ్వితే మిగతా వాళ్ళందరికీ లేని గుర్తింపు మనకి లభించినట్టు సంతృప్తి పడిపోతాం. ఏదేమైనా షూటింగ్కి వెళ్ళినప్పుడు సినిమా నటుడిని ముట్టుకోవడం ద్వారా కానీ, మిగతా వాళ్ళందరినీ వెనక్కి తోసి ఆటోగ్రాఫ్ సంపాదించడం ద్వారా కానీ గొప్ప విజయం సాధించినట్టు సంతృప్తి పడటం గమనించవచ్చు. క్రికెట్లో కెమెరా మన వైపు తిరగగానే కోటి లాటరీలు దొరికినట్టు పులకరిస్తాం. ఇదంతా చిన్న వయసులో అయితే థ్రిల్ అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ వ్యక్తిని సృజించి కూడా తదాస్తం పొందవచ్చు. కానీ 60 ఏళ్ల వయసులో చేస్తే ప్రముఖ వ్యక్తిని కలుసుకోవటం ద్వారా, అతడి ఉపన్యాసం వినడం ద్వారా, అతడితో మాట్లాడి ప్రేరణ పొందడం ద్వారా ఉపయోగం ఉండవచ్చు. కానీ ఇటువంటి చేతులూపు, గుర్తింపు వల్ల వచ్చే లాభమేమీ ఉండదని తెలుసుకోవటమే పరిణితి. ప్రేరణ పొందడం వేరు, ఆనందం పొందడం వేరు. తేడా గమనించండి. ఇక్కడ మనుషులని 2 రకాలుగా విడగొట్టవచ్చు. గుర్తింపు ఇచ్చేవాళ్ళు, గుర్తింపు తీసుకునేవాళ్ళు. ప్రపంచ జనాభాలో ఇచ్చేవాళ్ళు 1% ఉంటే తీసుకునేవాళ్ళు 90% ఉంటారు. ఇలా తీసుకోవడం కోసం వాళ్ళు తపనని తాము అర్పించుకుంటారు. ఇక్కడ అర్పించుకోవడం అంటే శారీరకంగా అర్పించుకోవడం కాదు. శ్రమపడి ఎండలో నిలబడటం, గుంపులో చొచ్చుకొని వెళ్ళటం, తమ అభిమాన నాయకుడిని సృజించే ప్రయత్నం చేయటం వగైరా. ఈ 1% మేధావులు మిగతా 90% మనుషుల దగ్గర నుంచి ప్రేమని, అభిమానాన్ని ఎలా పొందగలుగుతున్నారు? తమ రంగంలో కృషి చేయడం వల్ల. అంతే తప్ప వాళ్ళు తమని తాము అర్పించుకోవడం ద్వారా గుర్తింపు పొందటం లేదు. తేడా సరిగ్గా అర్థమైందనుకుంటా. ప్రేమతో ఒక్కరి అభిమానాన్నే పొందగలం. 10 మంది అభిమానించాలంటే గుర్తింపు ఉండాలి. అవతలి వారి నుంచి గౌరవంతో కూడిన ప్రేమ, గుర్తింపు పొందాలంటే మనలో కొన్ని విశిష్ట గుణాలు ఉండాలి. లేదా మంచి వ్యక్తిత్వం, దయాగుణం ఉండాలి. ఇటువంటి విశిష్టమైన లక్షణాలు మనలో తగ్గిపోతున్న కొద్దీ మనను ఎవరూ గుర్తించరు. జీవితం నిరర్థకం అనిపిస్తుంది. అవతలి వారి అభిమానం కోసం తమని తాము అర్పించుకోవాలని అనిపిస్తుంది. అందుకే అశాంతికి, అభద్రతా భావానికి అవినాభావ సంబంధం ఉందనేది చెప్పేది. ఇది చాలా లోతైన అంశం. దీని గురించి కొంతమంది వివరణ అవసరం. ఆ వివరణ మానవ సంబంధాలు అన్న అధ్యాయంలో ఆధారపడడం అన్న హెడ్డింగ్ కింద మరింత వివరంగా చర్చించుకుందాం.